హాయ్ ఫ్రెండ్స్, నేను మీ బాలమురళీ కృష్ణ. వెల్కమ్ టు ఆర్బీఎంకే టెక్. ఈ వీడియోలో మనం ఒక వెబ్సైట్ని ఫ్రీగా ఎలా హోస్టింగ్ చేయాలనేది అయితే చూద్దాం. సో హోస్టింగ్ అంటే మనం డెవలప్ చేసుకున్న కోడ్ ఫైల్స్ని ఇంటర్నెట్లో అయితే అప్లోడ్ చేస్తాము. అప్లోడ్ చేయగానే మనకు ఒక లింక్ అయితే జనరేట్ అవుతుంది. సో ఈ లింక్ని మనం ఎవరికైనా షేర్ చేస్తే వాళ్ళు మనం చేసిన వెబ్సైట్ని అయితే చూడొచ్చు అనమాట. సో ఈ ప్రాసెస్ నేను ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో ఎవరికి యూజ్ అవుతుందంటే ఎవరైతే వెబ్ డెవలప్మెంట్ ప్రాక్టీస్ చేసుకుంటున్నా లేదా ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళ పోర్ట్ఫోలియోని రెజ్యూమ్లో షేర్ చేసుకోవాలనుకుంటారు, బట్ అందరూ హోస్టింగ్ అండ్ డొమైన్ అయితే అఫోర్డ్ చేయలేరు. సో వాళ్ళ కోసం అయితే ఈ వీడియో డెఫినెట్గా యూజ్ అవుతుంది. సో వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఇప్పటివరకు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వీడియో కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అండ్ అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేయండి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. సో ఫ్రెండ్స్, మనం ఈ ఫ్రీ హోస్టింగ్లో ఎలాంటి డేటాబేస్ సపోర్ట్ అయితే ఉండదన్నమాట. ఓన్లీ స్టాటిక్ వెబ్సైట్స్ని మనం డిప్లాయ్ అయితే చేసుకోగలం. సో హోస్టింగ్ చేసే ముందు నా ఫోల్డర్ స్ట్రక్చర్ అయితే ఒకసారి చూపిస్తాను. సో నేను అసెట్స్ అనే ఫోల్డర్ క్రియేట్ చేసుకున్నాను. దీంట్లో మన సిఎస్ఎస్ అండ్ జేఎస్ ఫైల్స్ అయితే ఉంటాయి అండ్ ఇమేజ్ ఫైల్స్ కూడా దాంట్లోనే ఉంటాయి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి HTML ఫైల్స్ అనమాట. సో నేను ఎగ్జాంపుల్ కోసం ఓన్లీ ఒక HTML ఫైల్ అయితే క్రియేట్ చేశాను. మీరు ఎన్ని ఫైల్స్ అయినా అయితే క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ మీరు ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన ఒక విషయం వచ్చేసరికి, మన వెబ్సైట్ ఓపెన్ చేయగానే ఫస్ట్ పేజ్ ఉంటుంది కదా, అంటే హోమ్ పేజ్. ఆ హోమ్ పేజ్కి మనం ఇండెక్స్ అనే టైటిల్ అయితే ఇవ్వాలన్నమాట. సో హోమ్ పేజ్కి ఇండెక్స్ అనే ఫైల్ నేమ్ ఉంటేనే ఆ వెబ్సైట్ అనేది రీడ్ చేసుకుంటుంది. సో ఇది ఒకటి మీరు గుర్తుంచుకుంటే సరిపోతుంది. అండ్ మిగిలిన ఫైల్స్కి మీరు ఎలాంటి నేమ్స్ అయినా ఇచ్చుకోవచ్చు. సో నేను ఇక్కడ నా అసెట్స్ ఫోల్డర్ని అండ్ ఇండెక్స్ ఫైల్ని ఒక ఫోల్డర్లో అయితే పెట్టాను, ఆర్బీఎంకే టెక్ అనే ఫోల్డర్లో. సో ఈ విధంగా నా ఫైల్ స్ట్రక్చర్ అయితే ఉంది. సో ఇప్పుడు మనం ఎలా డిప్లాయ్ చేయాలో చూద్దాం. సో దానికోసం ఫస్ట్ మీరు బ్రౌజర్ అయితే ఓపెన్ చేయండి. బ్రౌజర్ ఓపెన్ చేసిన తర్వాత నెట్లిఫై అని అయితే సెర్చ్ చేయండి. సో నెట్లిఫై అని సెర్చ్ చేయగానే మనకు ఫస్ట్ లింక్ అయితే కనపడుతుంది, netlify.com అని. సో ఈ వెబ్సైట్లోకి అయితే వెళ్ళండి. సో వెబ్సైట్ ఓపెన్ అవ్వగానే మనకి ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఉంటుంది. మనం టాప్ రైట్లో చూడొచ్చు లాగిన్ అండ్ సైన్ అప్ అని. మనం ఫస్ట్ టైం ఈ వెబ్సైట్లో ఒక అకౌంట్ క్రియేట్ చేసుకుంటాం కాబట్టి సైన్ అప్ మీద అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. సైన్ అప్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి మల్టిపుల్ ఆప్షన్స్ అయితే కనబడుతుంది. గిట్హబ్తో సైన్ అప్ అవ్వమని లేదా బిట్బకెట్ అని. మనం లాస్ట్లో చూసుకుంటే ఈమెయిల్తో కూడా సైన్ అప్ అవ్వచ్చు. సో నేను ఇక్కడ ఈమెయిల్తో అయితే సైన్ అప్ అవుతున్నాను. సో ఇక్కడ మనం ఈమెయిల్లో మన జీమెయిల్ అయితే ఎంటర్ చేయొచ్చు అండ్ పాస్వర్డ్లో మనం కొత్తగా క్రియేట్ చేయాలనుకున్న పాస్వర్డ్ని అయితే ఎంటర్ చేయొచ్చు. సో నేను ఇక్కడ ఈమెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ ఇచ్చి సైన్ అప్ మీద అయితే క్లిక్ చేస్తున్నాను. సో మనం ఎప్పుడైతే సైన్ అప్ మీద క్లిక్ చేసామో మన జీమెయిల్కి ఒక మెయిల్ అయితే వస్తుంది అనమాట, వెరిఫికేషన్ మెయిల్. సో మన వెరిఫికేషన్ మెయిల్ని వెరిఫై అయితే చేయాల్సి ఉంటుంది. సో మనం ఇక్కడ చూడొచ్చు మనకి వెరిఫై ఈమెయిల్ అని ఒక బటన్ అయితే కనబడుతుంది. సో దీని మీద అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే మనకి నెట్లిఫై ఇంటర్ఫేస్ అయితే కనబడుతుంది అనమాట. సో ఫస్ట్ టైం సెటప్ కాబట్టి మనకు కొన్ని ఆప్షన్స్ అయితే అడుగుతుంది. సో ఈ ఆప్షన్స్ మీరు మీ రిక్వైర్మెంట్ బట్టి మీరు అయితే ఇచ్చుకోవచ్చు. నేను ఇక్కడ పర్సనల్ అని ఇస్తున్నాను అండ్ నా వెబ్సైట్ కూడా పర్సనల్ వెబ్సైటే. అండ్ మీ రోల్ అడుగుతుంది, నేను సింపుల్గా ఫ్రీలాన్సర్ మీద అయితే క్లిక్ చేస్తున్నాను. సో మీరు ఈ ఆప్షన్స్ అనేవి మీకు నచ్చినట్టయితే ఇవ్వచ్చు, ఇవే కాపీ చేయాలని రూల్ ఏమీ లేదు. అండ్ లాస్ట్లో మనం చూసుకుంటే మనం ఒక టీమ్ నేమ్ అయితే సెట్ చేసుకోవాలన్నమాట మన ప్రాజెక్ట్కి. నేను ఆర్బీఎంకే అయితే సెట్ చేస్తున్నాను. సెట్ చేసిన తర్వాత కంటిన్యూ డిప్లాయ్ మీదకి అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా ఒక పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో సింపుల్గా మీరు స్కిప్ ది స్టెప్ ఫర్ నౌ కనబడుతుంది కదా, సో దీని మీద అయితే క్లిక్ చేయండి. సో మనం క్లిక్ చేయగానే మనకి డాష్ బోర్డ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇప్పుడు మనం మన కోడ్ని ఏదైతే మనం డెవలప్ చేసామో అది ఇక్కడ డిప్లాయ్ అయితే చేద్దాము. సో దానికోసం మీరు ఈ టీమ్ ఓవర్వ్యూలో కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ బ్రౌజ్ టు అప్లోడ్ కనబడుతుంది కదా. సో మీరు బ్రౌజ్ అయినా చేసుకోవచ్చు లేదా డ్రాగ్ అండ్ డ్రాప్ కూడా అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం ఏది డ్రాగ్ అండ్ డ్రాప్ చేయాలంటే మన మెయిన్ ఫోల్డర్ ఉంది కదా, ఆర్బీఎంకే టెక్ లోపల మనకి ఫైల్స్ అయితే ఉన్నాయి. సో మెయిన్ ఫోల్డర్ వచ్చేసరికి ఆర్బీఎంకే టెక్ అనమాట. సో ఈ ఫోల్డర్ నేను డ్రాగ్ అండ్ డ్రాప్ అయితే చేస్తున్నాను. సో డ్రాప్ చేయగానే మనకి అప్లోడింగ్ అని అయితే కనబడుతుంది. సో అప్లోడ్ అయిపోగానే మనకి ఈ విధంగా అయితే ఒక అలర్ట్ అయితే వస్తుంది అనమాట. సో గెట్ స్టార్టెడ్ మీద అయితే క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసి మనం కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే మనం ఇక్కడ అప్లోడ్ చేసిన సైట్స్ అన్ని కనపడతాయి. సో ఇది ఇప్పుడు మనం డిప్లాయ్ చేసిన సైట్ అనమాట. సో దీన్ని ఓపెన్ చేసి అయితే చూద్దాము. సో ఇక్కడ మనం చూడొచ్చు ఒక లింక్ అయితే జనరేట్ అయింది. ఇదే మన వెబ్సైట్ లింక్ అనమాట. దీన్ని అయితే ఓపెన్ చేసి చూపిస్తాను. సో ఈ విధంగా ఫ్రెండ్స్ మనం ఒక లింక్ అయితే జనరేట్ చేసుకోవచ్చు. బట్ మనం ఇక్కడ చూస్తే సో సంథింగ్ వర్డ్ అయితే వచ్చింది.
బట్ మనం ఇలా ఉంచేసి ఎవరికైనా షేర్ చేస్తే అది కొంచెం ఇంపాక్ట్ అయితే ఉండదన్నమాట. సో దీనికోసం మనం మన సైట్ నేమ్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. సో దానికోసం మీరు సైట్ కాన్ఫిగరేషన్ అయితే క్లిక్ చేయండి. సో సైట్ కాన్ఫిగరేషన్ అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సైట్ ఇన్ఫర్మేషన్లో మనకి ఇక్కడ చేంజ్ సైట్ నేమ్ అనేది కనబడుతుంది. సో చేంజ్ సైట్ నేమ్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసి మీకు కావాలనుకున్న సైట్ నేమ్ అయితే ఎంటర్ చేయండి. సో నేను ఇక్కడ ఆర్బిఎంకే టెక్ అనేది ఇస్తున్నాను. టెక్ ఇచ్చి సేవ్ అయితే చేస్తున్నాను. సేవ్ చేయగానే మనం ఇక్కడ చూడొచ్చు ఆర్బిఎంకే టెక్ అని సైట్ నేమ్ అయితే చేంజ్ అయిపోయింది. అండ్ లింక్లో కూడా మనకి rbmktech.netlify.app అని అయితే చేంజ్ అయిపోయింది. సో ఇప్పుడు మనం ఈ లింక్ని అయితే ఓపెన్ చేసి చూద్దాము. సో ఫ్రెండ్స్, మనం ఇక్కడ చూడొచ్చు rbmktech.netlify.app అని. ఈ netlify.app అనేది మనం కస్టమ్ డొమైన్ ఏమీ ఎంటర్ చేయలేదు కాబట్టి ఇలానే ఉంటుంది. సో మనం ఈ విధంగా మనం ఫ్రీగా అయితే హోస్ట్ చేసుకోవచ్చు. అండ్ మీకు ఒక డౌట్ రావచ్చు, నేను ఈ వెబ్సైట్ని ఆన్లైన్లో తీసుకున్నానేమో అని. నేను డెవలప్ చేసిన కోడ్ని కూడా మీకు ఒకసారి అయితే చూపిస్తాను. సో చూడొచ్చు మీరు index.html. సో ఇదే కోడ్ని నేను ఆన్లైన్లో అయితే డిప్లాయ్ చేశాను. సో దానికోసం ఒక లింక్ అయితే జనరేట్ అయింది. ఆ లింక్ వచ్చేసరికి ఇదనమాట. సో ఈ విధంగా మీరు ఫ్రీగా హోస్టింగ్ అయితే చేసుకోవచ్చు. ఈ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో కూడా అయితే పెడతాను, మీరు ఎక్కడ నుండి అయినా చూడొచ్చు. సో ఈ విధంగా ఫ్రెండ్స్ మీరు ఫ్రీగా హోస్టింగ్ అయితే చేసుకోవచ్చు. బట్ మనకి డొమైన్ నేమ్ వచ్చేసరికి లాస్ట్లో netlify.app అని అయితే ఉంటుంది, ఎందుకంటే మనం కస్టమ్ డొమైన్ యూస్ చేసుకోవట్లేదు కాబట్టి. సో ఎవరైతే మీరు చేసిన వెబ్సైట్ని షోకేస్ చేసుకోవాలనుకుంటున్నారో మీకు ఈ వెబ్సైట్ అయితే యూజ్ అవుతుంది అనమాట. సో వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. అండ్ ఇప్పటివరకు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ కూడా చేయండి. అండ్ మీకు కోడింగ్లో కానీ టెక్నికల్గా కానీ ల్యాప్టాప్స్ గురించి కానీ ఎలాంటి డౌట్స్ ఉన్నా మీరు కింద కామెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేయండి. నేను ఫాస్ట్గా రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.